మమ్మల్ని భయపెట్టలేరు. యురేనియం శుద్ధిపై తగ్గేది లేదన్న ఇరాన్ అమెరికాతో అణుచర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరంటూ అగ్రరాజ్యంపై కవ్వింపులకు పాల్పడింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై మాకు పెద్దగా నమ్మకం లేదు. యురేనియం శుద్ధిపై మేమెందుకు వెనక్కి తగ్గాలి? ఒకవేళ మాపై యుద్ధం ప్రకటించినా మేము దాన్ని వదిలేయబోం. ఎందుకంటే మమ్మల్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. ఈ ప్రాంతంలో వారి సైనిక మోహరింపు మమ్మల్ని భయపెట్టలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ వెల్లడించారు. ఇక అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన చైనా, రష్యాను కూడా సంప్రదిస్తున్నట్లు ఇరాన్ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు బాటలు వేసేందుకు ఇరు దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మోహరింపును పెంచుతుంది. అణు ప్రణాళికలకు సంబంధించిన ఇరాన్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఈ మోహరింపులు చేపట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే దాడులు దిగుతామని అగ్రరాజ్యం సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి.